నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీశైలం గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది? ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రం ప్రకారం చూడు జానకిరామ్, కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంసారం, సంతానం, గృహబలంది, గ్రహబలంది, యోగ బలంది, సంసార బలంది, అలాగే వాస్తు బలంది, వ్యాపార బలంది, బిజినెస్ బలంది, రాజకీయ రంగంది, కళారంగంది ఎలా ఉంది? వారు అనుకున్న కోరిక నెరవేరుతుందా లేదా? అనుకున్న పని అవుతుందా కాదా? తరించిన కార్యం ఎలా ఉంటుంది? మనశ్శాంతి యోగ బలంది ఎలా ఉంటుంది? అడవపడ్డ యోగ బలంది ఎలా ఉంటుంది? గ్రహకాలం ఎలా ఉంది చూడు. వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి జ్యోతిష్య బలానికి, మురళీకృష్ణుడు వచ్చిండు వారి జాతక బలానికి, అలాగే దత్తాత్రేయ స్వామి వచ్చిండు, సీతారామచంద్రుడు ఆంజనేయ స్వామి వచ్చిండు వారి జాతక బలానికి. కానీ కుంభరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం గృహబలంలా గ్రహబలంలా అన్నిట్లో మాత్రం చాలా వరకు శుభకరం ఉన్నదండి. సకల శుభాలు కలుగుతాయి వీరి పేరు మీద. ఎక్కడ పోయినా వీరికి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అనుకున్న దాంట్లో కానీ కుంభరాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. కానీ సకల శుభాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం విజయలక్ష్మి ప్రాప్తించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలం మీద. అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం వీరికి ఎక్కడ పోయినా తిరిగి ఉండదండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం వీరికి రచ్చ ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉంది. కానీ మాత్రం వీరి జాతకానికి ఇంట మాత్రం గెలవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుందండి. కుటుంబ సభ్యులతో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వారి సంతానంతో కానీ, అలాగే భార్యతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, అన్నదమ్ములతో కానీ, రక్త సంబంధులతో కానీ ఖచ్చితంగా విరోధాలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. బయట వీరు ఎక్కడ పోయినా మాత్రం వీరికి విజయం ప్రాప్తి ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. అందువలన ఈ రాశి వారు మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం సీతారామచంద్రుడికి, అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేయటం చాలా వరకు మంచిది. వీలైతే భద్రాచలం రామాలయం దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. శతతార నక్షత్రం, శతభిష్ నక్షత్రం వారు మాత్రం రాహుకేతులో పూజ చేయించడం, అలాగే దుర్గమాతను పూజ చేయటం, శుక్రవారం వీరు మాత్రం నియమం పాటించడం చాలా వరకు మంచిది. వీరికి లక్కీ నెంబర్ 4 వస్తుంది, 8 వస్తుంది. శనివారం, శుక్రవారం, శ్రావణ మాసం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే గృహంలో తగాదాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు ఉంటే మాత్రం అష్టమూలిక ఉగ్రం వాడటం మంచిది. మంగళవారం రోజు కానీ, శనివారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, అలాగే మంచి తిథుల్లో కానీ, లేదా వీరి జాతక బలానికి కొన్ని చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు సంతాన చిక్కులు కానీ, సంసార చిక్కులు కానీ, అలాగే కళ్యాణం చిక్కులు కానీ, ఆరోగ్యం చిక్కులు కానీ, దారిద్ర బాధలు, చిక్కులు, చికాకులు ఉంటే శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతుల్ని పూజ చేయించడం చాలా వరకు మంచిదండి. సకల దోషాలు ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకానికి శివుణ్ణి ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆరాధించడం మంచిది ఈ రాశివారు. కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం, నవగ్రహాల్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. బుధగ్రహం అనుకూలంగా ఉన్నందువలన సైన్స్ రంగం వారికి, సైంటిస్ట్ రంగం వారికి, అలాగే మాత్రం విద్యాస్థానం ఉన్నవారికి, వ్యాపార స్థానం ఉన్నవారికి, వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే లాయర్కి అడ్వకేట్కి సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంజనీర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పండిత రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. టీచర్లకు కావచ్చు, లేదా వీరి లెక్చరర్ సంబంధించిన వారు కావచ్చు, కానీ ప్రధాన ఉపాధ్యాయ రంగం వారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకానికి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ప్రమోషన్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా పెద్దల లక్ష్మి ప్రాప్తించే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. పెద్దలంటే తల్లిదండ్రులనే కాదండి, విద్య నేర్పిన పెద్దవారు కావచ్చు, లేదా వయసులో పెద్దవారు కావచ్చు, పని నేర్పిన కాడ పెద్దవారు కావచ్చు, లేదా వారి ఆత్మీయంగా వారికి పెద్దవారు కావచ్చు. వారి మాట ప్రకారం నడవడం మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు తొలగిపోవాలంటే రాహుకేతులను పూజ చేయటం, సీతారామచంద్రుని పూజ చేయటం, నవగ్రహాలని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువుగారు.